హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? నా పేరు బి జలజ. నాకు దేవుడిచ్చిన బహుమతి పేరు బి ఫెర్సిస్. ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓకే నా ఫ్రెండ్స్, నా ఒక చిన్న జీవితం కథ చెప్పాలనుకుంటున్నాను. నేను దేవుని బిడ్డను, ఒక సజీవ సాక్షిని. దేవుని పరిశుద్ధాత్మచే రక్షించబడి అన్యురాలైన నేను విగ్రహారాధన చేసేదాన్ని, బొమ్మలకు మొక్కేదాన్ని. అలాంటి నన్ను నా దేవుడైన రక్షకుడైన యేసయ్య నన్ను ఎంచుకొని నా ఆత్మ రక్షించబడ్డట్టు చేసి నన్ను సజీవ సాక్షిగా నిలబెట్టారు. నాకు 40 సంవత్సరములు. ఇప్పుడు నేను అన్యురాలైన నేను విగ్రహారాధన బంద్ చేసి సజీవ సాక్షిగా దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డగా నా ఆత్మ రక్షించబడ్డది. కాబట్టి దేవునికి పరిపూర్ణంగా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నేను సజీవురాలిగా రక్షకురాలిగా రక్షింపబడ్డ బిడ్డగా నా జీవితాన్ని ఒక కథ రూపంలో ప్రతిరోజు 3-4 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదించాలని అడిగి వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్యురాల్ని, విగ్రహారాధన బంద్ చేసి బొమ్మలకు మొక్కేదాన్ని విపరీతంగా. అలాంటి దేవుడు నన్ను ఏరుకోరి ఎంచుకొని తన హస్తములతో ముట్టి తాకి నా ఆత్మ తన పరిశుద్ధాత్మచే రక్షించబడేటట్టు చేశారు. నా ఆత్మ రక్షించబడ్డది. నేను యేసయ్య పరిశుద్ధాత్మచే రక్షించబడ్డా. కాబట్టి నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో దీర్ఘశాంతంగా ఉంది. నా విరిగి నలిగిన హృదయం నా దేవుని బంగారు పాదాల దగ్గర పెట్టాను. కాబట్టి నా ఆత్మ రక్షించబడ్డది. అలాగే నేను ఒక సాక్షిగా నిలబడి, ఒక సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబడి నాచే కొన్ని ఆత్మలు రక్షించబడేటట్టు చేయాలని నా నమ్మకం. అందుకే నేను ప్రతిరోజు నా జీవితంలో జరిగిన సంఘటనలు రోజు 4 నిమిషాలు మీతో పంచుకోవాలని మీ బిడ్డగా ముందుకు వచ్చాను నేను. అలాగే మన యేసుక్రీస్తు అంటేనే ప్రేమమయుడు,